దివ్య పాదపద్మకు నమస్కరిస్తూ ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు వేదికైనటువంటి మా కలీగ్స్, ఈ కలవకుర్తి నుంచి వచ్చినటువంటి కొందరు పెద్దలు ఉన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని చేసిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సాయి భక్తులందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి సాయిరామ్. బాబావారి శతాబ్ది మహోత్సవాల్లో ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నందువల్ల ఈశ్వరయ్య గారు ఒకే రావాలంటే కొంచెం 2 సార్లు ఏం ఈశ్వరయ్య ఇక్కడ ఇంత పనులు ఎక్కువ మళ్ళీ కలవబుట్టి పిలుస్తున్నాను, నువ్వు ఎక్కడికి వచ్చి పనులు చేయాలి పనుంది చాలా అని చెప్తూ ఉంటే, లేదు సార్ నేను రావాలంటే ఆయన తోడే ఇంకా వెంకట్రావు, మా సురేష్ వీళ్ళందరూ కూడా అలానే రావాలి, చాలా కష్టపడి పనిచేసినారు, చాలా పెద్దగా కట్టారంటే సరే వెళ్తానని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అయితే ఈ ప్రాంగణంలోకి వస్తూనే ఒక చిన్న ఆలోచన వచ్చింది, ఒకవేళ ఈరోజు నేను రాకపోతే చాలా మిస్ అయిందేవాళ్ళు అని చెప్పి నేను ఇంత పెద్ద మందిరాన్ని మీరు పరిశీలించాలని నేను ఊహించలేదు. చాలా అద్భుతంగా సత్యసాయి పేరు తగినట్టుగా ఇంత పెద్ద మందిరాన్ని మీరు కట్టుకున్నారు. ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కల్వకుంటలోనే ఇట్లాంటి హాల్ లేదని చెప్పి, వాళ్ళు చెప్పినాక మేమందరూ కూడా అగ్రీ చేస్తున్నాం సార్, ఇక్కడ ఎక్కడ లేదు ఇక్కడ అలాంటి ఒక అంటే వస్తూనే అట్లా అనిపించింది కూడా. ఇక్కడ నేను అక్కడికి ఈశ్వరయ్యతో కల్వకుంటకి ఇంత పెద్ద హాలు మీరు కడుతున్నారు, మరి దీన్ని మీరు మెయింటైన్ చేసి అవుతుందా, మరీ పెద్దగా ఉందా చేస్తే కూడా అన్నాను నేను. అయితే లేదు సార్ ఇది కల్వకుంటి బాగా పెరుగుతుంది అంటే, చూడండి అంతకంటే సంతోషమైన న్యూస్ ఏముంటుంది, ఒక ప్రాంతం కానీ ఒక కుటుంబం కానీ బాగా వృద్ధిలోకి వస్తుందంటే దట్ ఈస్ వాట్, అది ఒక్కటే అందరూ కూడా కోరుకోవడం, ప్రతి ఒక్కరు కూడా మంచి వాటిలో ఉండాలి, బాగా ఎదగాలి, మంచిగా వాళ్ళు అభివృద్ధిలోకి రావాలనేది సత్యసాయి కోరుకున్నది. సత్యసాయి చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజల కోసమే, ప్రతి ఒక్క భక్తుల కోసమే. ఆయన అహర్నిశలు తప్పించి తన 14వ సంవత్సరంలో నేను నాకు ఉన్నటువంటి విషయం ఈ మానవాళికి నేను సేవ చేయడానికి వచ్చానని చెప్పి ఒక 14 సంవత్సరాల వయసులో స్వామి తన తల్లిదండ్రులతో చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తను నెక్స్ట్ ఎక్కడ ఫోన్ చేస్తాడో కూడా వారికి తెలియదు. అంటే అక్కడి నుంచి బయటకు వచ్చినాడు. చాలా కుగ్రామం అది, అక్కడికి రోడ్డు లేదు, అక్కడ కరెంటు లేదు. సో 30-40 ఇండస్ట్రీ అక్కడికి భారతదేశం ఉంది. ఆ రోజుల్లో వారు ఈ మాట చెప్పి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఎవరికి ఇతనికి ఏదో సరిలేదేమో, చిన్నపిల్లవాడు ఏదో సరిగా లేదు అని ఆ గ్రామాల్లో అలా భావించుకొని వస్తే, లేదు నా కార్యక్రమం ఉందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి బయలుదేరితే ఆ రోజు నుంచి కేవలం అక్కడి నుంచి ఒక బస్సుకు వెళ్ళాలంటే 25 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. వెనగొండ అనే ప్రదేశానికి ఎడ్ల బండిలోనూ నడిచే వెళితే కానీ నీకు బస్సు దొరికినటువంటి ఒక చిన్న కుగ్రామాన్ని వారు చేసినటువంటి కార్యక్రమాలు, వారు చేసినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనలు, సేవలు ఈరోజు పుట్టపర్తిని ప్రపంచ పటంలోనే పెట్టింది. ఈరోజు మరి బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ప్రారంభమైనటువంటి ఆ మహాప్రస్థానం మనం స్కూల్లో చదువుకునేటప్పుడు సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు స్థాపించారని చదువుకుంటారు. అంటే
వాళ్ళ సామ్రాజ్యం అంతా విస్తరించి ఉండేది. ఆ రోజుల్లో బాబావారు తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈ రోజుకి నిజంగా బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం అయితే కుడిచిపోయి చాలా చిన్న బ్రిటన్లో నిలిచిపోయింది. కానీ సత్యసాయి ఆధ్యాత్మిక సామ్రాజ్యం ప్రపంచంలోనే 150 దేశాలు. నిజంగా కూడా ఈరోజు సత్యసాయి ఆధ్యాత్మిక సామ్రాజ్యం అనేటువంటిది సూర్యుడు అస్తమించట్లేదు. ఎప్పుడు కూడా మా స్టూడెంట్స్తో పిల్లలతో బాబా ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నారని అడిగితే సాయంకాలం కూడా చదువుకుంటుంటాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళినాక దర్శించంటే చదువుకుంటుంటాం స్వామి, లేకపోతే స్టడీ అవర్స్ అయినాక కొంచెం మిల్క్ ఇస్తారు, మిల్క్ తాగి 9:45కి 10 గంటలకు రాత్రి మేము ప్రార్థన చేసి పడుకునేస్తామంటే స్వామి నవ్వుతూ మాతో మీరంతా బాగానే పడుకుంటారా, నేనే పడుకోలేను అని అనేవారు. అదేంటి స్వామి మేమంతా వెళ్ళిపోతాము, అంతా వెళ్ళిపోయి అంతా అందరూ కూడా ఇల్లులో పడుకుంటారు, ఇక్కడ రాష్ట్రంలో ఎవరు ఉండరు, మీరెందుకు వెళ్ళుకుంటారంటే లేదు నాయన, మీరేమో ఇక్కడ నాకు గుడ్ నైట్ చెప్పి పడుకుంటున్నారు, అమెరికాలో గుడ్ మార్నింగ్ అని సుప్రభాతం మొదలు పెట్టారు వాడు అక్కడ చెప్పారు. అంటే దేవుడికి ఎప్పుడు నిద్ర ఉండదు, కంటిన్యూస్గా మనం గుడ్ నైట్ చెప్తున్నాం, అక్కడ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ రాత్రి ప్రార్థన చేస్తే వాడు పొద్దునే అక్కడ వాళ్ళు సుప్రభాతం మొదలు పెడుతున్నారు, ఓంకారం సుప్రభాతం అక్కడ మొదలు అవుతుంది, ఇంకో చోట ఇంకో టైంలో అవుతుంటుంది. అంటే 24 అవర్స్ సూర్యుడు అలా తిరుగుతూ భూమి తిరుగుతూ సూర్యుడు అస్తమయం సూర్యుడు అని జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక భక్తుడు దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటారు. అందుకే బాబా చెప్పారు, నేను ఎప్పుడు పడుకోను, భగవంతుడు పడుకుంటే మనం ఎవరు ఇలా కూర్చొని నడయాడే అవకాశమే లేదు. కాబట్టి అలాంటి స్వామి, ఆ స్వామి యొక్క పంతాలో నడుస్తూ మనము ఏదో చిన్న చిన్నగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అదేదో చెప్తారు కదా చిన్నగా కోలుకోరు అని, ఆ మాదిరిగా మనకి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, మనకి దాదాపు 8,000 మందిరాలు సత్యసాయి, భారతదేశంలో 8,000 సత్యసాయి సమితులు ఉన్నాయి, దాదాపు 15,000 భజన మండలిలు ఉన్నాయి. తెలియనివి ఎన్నో, తెలియనివి ఇంకా అసలు తెలియనివి చాలా చాలా టైంలో చాలా సమయాల్లో మాకు ఆశ్చర్యం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు ఎంతో ఆప్యాయంగా, చాలా ఆప్యాయంగా బాబా గురించి ఎవరికి లేదు, బాబా అంత గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు మేమందరూ కూడా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాం అని చాలా ఒక ఆప్యాయతతో మాట్లాడారు. నేను మామూలుగా అంత టైం ఉండదు మామూలు చెప్తుంటారు, బట్ ఒక సొంత బ్రదర్ మాదిరి చాలా ఆప్యాయతతో వారు మాట్లాడడం, స్వామి గురించి మహబూబ్ నగర్ మెదక్ జిల్లాలో వారు చేసినటువంటి వాటర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా గుర్తు తెచ్చుకొని నేను ముఖ్యంగా అవన్నీ నేను సత్యసాయి జన్మదినాన్ని కూడా ఒక స్టేట్ ఫంక్షన్గా కూడా మేము దాని కృతజ్ఞత చెప్తూ ఆంధ్రప్రదేశ్లో అంతా మనందరూ కలిసే ఉన్నాము. ఎందుకు రాష్ట్రం పేర్లు మారాయి అంతే, కానీ మనందరూ తెలుగు మాట్లాడుకునే వాళ్ళు మేము ఏం చేయాలన్నా ఏం సేవ చేయాలన్నా మేము ఎప్పుడు కూడా ఉంటామని కూడా నేను వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు విద్య గురించి చెప్తూ ఏదైనా ఒక కార్యక్రమాలు చేయాలని కూడా చెప్పారు. మీరు ఎప్పుడైనా పుట్టుబడికి అంటే టైం చూసి ఎప్పుడైనా మీరు వస్తే మనం ఏదైనా మనం మాట్లాడి ఏం కావాలన్నా మనకి ఏదైనా చేసుకొని ఒక 3-4 years బ్యాక్ నాకు ఒక రోజు ఆమెకు సేమ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చాలామంది బీదలు ఉంటున్నారు, వాళ్ళు బడికి వస్తూనే వాళ్ళు కనీసం బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టిఫిన్ పెట్టి పంపించడానికి వాళ్ళు చాలామంది ఉన్నారు, కేవలం మధ్యాహ్నం ఏమైతే బాగుంటుంది అని ఒక ప్రపోజల్ పెట్టారు. ప్రపోజల్ పెడితే నేను అడిగేది ఏం చేయాలా, మేము ఏం చేస్తామంటే ఏదైనా వాళ్ళకి ఒక మంచి జ్యూస్, మంచి ఏదైనా ఒక ఎనర్జీ డ్రింక్ అలా చేయాలి అంటే వాళ్ళే ప్రపోజల్ చెప్పారు. నేను ఒక మిల్లెట్ బేస్ అంటే మిల్లెట్స్తో మేము తయారు చేసినటువంటి ఒక డ్రింక్ ఏదైనా వస్తే వాళ్ళకి ఏం చేయాలి అడిగితే వాళ్ళు ఈ రాగితో తయారు చేయాలా, రాగి జవాతో తయారు చేయాలా, జాగ్రీ రాగితో చేసినటువంటి ఒక
ఎనర్జీ డ్రింక్ ఏదైనా కలిపితే మేము ఇస్తాము. దాన్ని మీరు ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇప్పుడు ఆంధ్రాలో ఏంటంటే డిస్ట్రిక్ట్ ఏంటంటే అంటే స్వామి పేరుతోనే ఒక జిల్లా తయారైంది, సత్యసాయి డిస్ట్రిక్ట్ అని చెప్పి మనం ఉన్నటువంటి అంత పూర్వం ఉన్నటువంటి అనంతపురం జిల్లాని అనంతపురం సత్యసాయి జిల్లా చేస్తారు. మీరు సత్యసాయి జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయండి అని చెప్తే వెళ్ళి నాకు మాకు ఒక ట్రస్ట్ బోర్డు ఉంటుంది, మాట్లాడుతాను. నేను ట్రస్ట్ బోర్డులో మాట్లాడి వాళ్ళ పిల్లలతో మాట్లాడినప్పుడు సరే ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి పిల్లలు వాళ్ళు చెప్పిన నాకు ఆశ్చర్యపోయింది, కొంచెం బాధ కలిగింది. పిల్లలు పొద్దున్నే ఆకలితో బడికి వస్తున్నారు, పాఠాలు కూడా ఆకలితో ఉంటే పిల్లవాడికి పాట అనేది ఉంటుంది. అలా వస్తున్నప్పుడు కొందరు ఒక్కొక్కసారి నీరసంగా కనబడుతున్నారు, కొందరు పెయింట్ అవుతారు. చిన్నపిల్లలు తట్టుకోలేక 12 గంటల వరకు భోజనం పెయింట్ అవుతున్నారు. అంటే నేను అన్నాను సార్ ఇది మనం ఏదో కష్టమో ఇబ్బందో ఏదైనా ఉన్నది, కానీ మనం కేవలం ఒక జిల్లా చేస్తే బాగోలేము, చేస్తే మనం ఆంధ్ర రాష్ట్రానికి అంతా కూడా మనం చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. అంటే మనం ఎప్పుడు కూడా మన కార్యక్రమాలు బాబా కార్యక్రమాలు ఎప్పుడు వారు ఫస్ట్ బడ్జెట్ వేసుకొని ఎప్పుడు కానీ చేయలేదు. ఫస్ట్ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం మొదలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా చేరి దాన్ని చేతులు వాళ్ళుగా అంటే గుడ్ వర్క్ ఈజ్ గాడ్ వర్క్ అని చెప్పారు కదా. ఏ మంచి కార్యక్రమం సత్సంకల్పంతో చేసినప్పుడు దానికి ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి అయినా ఆ సపోర్ట్ దొరుకుతుందని దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు సరే మనం చేద్దాంలే అన్నారు. ఇప్పుడు నా 3 సంవత్సరాలుగా 45,000 స్కూళ్ళలో 32 లక్షల మంది పిల్లలకి 34 లక్షల మంది పిల్లలకి రెగ్యులర్గా రాజదేవ సత్యసాయి ట్రస్ట్ ద్వారానే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. పిల్లలు కూడా చాలా ఆస్వాదిస్తున్నారని చెప్పారు. నేను చెప్పాను కదా, ఇక్కడ పేదరికం ఉన్నప్పుడు పిల్లలకి అలాంటి మేము ఒక స్కూల్ పెట్టినప్పటికీ మన ప్రశాంత్ నగర్లోనే లోకల్గా ఉన్నటువంటి పిల్లలకి చాలా బీదరికంగా ఉన్నటువంటి పిల్లలకి ఒక సిబిఎస్ఈ స్కూల్ ఇంగ్లీష్ మీడియం నడుపుతాము. అక్కడ నేను ఎప్పుడు వెళ్ళినా నాకు ఏ స్కూల్కి పోయినా లేనటువంటి ఆనందము, ఒక సంతోషము, ఒక సంతృప్తి. అక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా మేసన్స్ పిల్లలు, ఆటో నడిపే వాళ్ళ పిల్లలు, పూలు అమ్ముకునే వాళ్ళ పిల్లలు, కాయగూరలు అమ్ముకునే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు 200 మంది ఉన్నారు అక్కడ. ఆ లోకల్గా ఉన్నటువంటి పిల్లలు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎంత చక్కగా అందరూ కూడా ఫస్ట్ జనరేషన్ రన్నర్స్. అంటే వాళ్ళ కుటుంబంలో మొట్టమొదటిగా స్కూల్కి పోతున్న చిల్డ్రన్ ఎక్కువగా ఉన్నారు అక్కడ. అలాంటి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇట్ ఇన్స్పైర్స్, ఇట్ ఈస్ ఒక తృప్తి కూడా. అదే ఈ పిల్లలు కదా. ఇంకొక విషయం ఏమంటే ఆ పిల్లలకి అంటే ఎంతమంది వేల లక్షల మంది పిల్లలు ఈ దేశంలో ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేక వాళ్ళు షైన్ వేయలేకపోతున్నారు. ఈరోజు నేను చూసినప్పుడు ఒక్కొక్క అమ్మాయి, మన రీసెంట్గా నేను ఏదో ఫంక్షన్కి వెళ్తే ఒక అమ్మాయి అనర్గళంగా ఎంతో చక్కగా ఇంగ్లీష్లో కాంపేరింగ్ చేస్తుంది, మొత్తం సభనంతా నడుపుతుంది. అయ్యాక అమ్మాయి ఎన్నో తరగతి 9th క్లాస్ మొదలైంచారన్న ఎవరమ్మంటే వాళ్ళ నాన్న ఒక బేర్దారుగా పనిచేస్తారు. వాళ్ళ ఇంట్లో ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి లేదు. ఈ పిల్లలు ఇంటికి పోయినా కానీ హోంవర్క్ చేసుకొని కొన్ని ఇళ్ళలో హోంవర్క్ చేసుకునే పరిస్థితులు కూడా ఉండవు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అలాంటి పిల్లలు ఈరోజు అంత చక్కగా తయారై ఎంతో అభివృద్ధికి వస్తున్నారంటే సత్యసాయి సేవా సంస్థ దాదాపు 110 స్కూల్స్ ఉన్నాయి మనకి దేశంలో. సో మెనీ స్టేట్స్లో ఉన్నాయి. అయితే ఎక్కడికి పోయినా డబ్బు ప్రధానం కాకుండా కేవలం సేవనే ప్రధానంగా ఏదైనా సంస్థ ఈ దేశంలో పనిచేస్తుంది అంటే సత్యసాయి సేవ. నిస్వార్థంగా ఏదో పేరు కోసము ఉంటాయి. చాలామంది చేయట్లేదని చాలామంది చేస్తుంటారు. అయితే సత్యసాయి కేవలం పేరు కావాలని కూడా మా పేరు కావాలి, మాకేదో మేము ఎప్పుడు కూడా అవార్డు రివార్డు కూడా మేము ఎప్పుడు చూడము. ఎందుకంటే సేవ అనేటువంటిది స్వామి మీరు చేసుకున్నటువంటిదే అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఒక మంత్రాన్ని వాళ్ళందరికీ ప్రబోధించి ఈరోజు దాదాపు 10 లక్షల మంది వాలంటీర్స్ భారతదేశంలో ఉన్నారు. ఏ రోజు కూడా ప్రశాంత్ మీరు ఎవరు వచ్చినా ఇప్పుడు వీళ్ళంతా స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళు వాళ్ళ ఛార్జీలు పెట్టుకొని వచ్చి ఎవ్రీడే ఈ రోజు కూడా
1500 మంది సేవ చేస్తూనే ఉంటారు. క్యాంటీన్స్లో అంతలక్కడ సేవ చేస్తున్నారు. ప్రశాంతి నిలయంలో మొత్తం కాంప్లెక్స్లో అంతా వాళ్ళే సేవ చేస్తుంటారు. నిస్వార్థంగా ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని వచ్చి సేవ చేస్తుంటారు. అదే అక్కడ అది ఆ స్ట్రెంగ్త్. సత్యసాయి సంస్థల యొక్క బలం ఏంటంటే ఈ వాలంటీరిజం, ఆ సేవ, నిస్వార్థమైనటువంటి సేవ చేసేవాళ్ళే ఈరోజు అంత బలంగా నడుస్తుంది అంటే అది కారణం వాళ్ళ డెడికేషన్. బాబా ఒకరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారు. ఒక ఆయన ఒక ప్లాన్, మన ఈశ్వరయ్య గారు అదృష్టమో ఆయన స్వామి కలిసి స్వామి బ్లెస్ చేశారు. ఒకతను ఒక ప్లాన్ పట్టుకొని చాలా దర్శనంలో చూపిస్తూ ఉండేవారు. స్వామి చూడలేదు. నేను స్కూల్లో ఉన్నాను, స్కూల్లో చదువుకుంటాను, కాలేజీలో ఫస్ట్ ఇయర్ అట్లా ఉంటాను, 12th క్లాస్లో ఉన్నాను. ఎప్పుడు స్వామి రావడము, ఆయన చూడటం లేదు, ఆయన ఏదో చూపిస్తున్నాడు, వెళ్తున్నాను. దాదాపు ఒక 10-15 రోజులు అయిపోయింది. చూస్తుంటాం, ఎందుకంటే మేము అక్కడ కూర్చుంటాం కాబట్టి మేము వచ్చి చూడలేదు. అలా జరుగుతుంది. దాదాపు ఒక 3 weeks తర్వాత నేను బాబా వచ్చి మామూలు దర్శనం నుంచి వారు నిష్క్రమించిన తర్వాత లేచి అలా బయటకు వెళ్ళినప్పుడు ఆయన ఇంకొక అతనికి దండం పెడుతున్నారు. ఈ ప్లాన్ పట్టుకున్న అతను ఇంకొక అతనికి నమస్కారం చేస్తున్నాడు. ఆయన నాకే నేను నమస్కారం చేస్తున్నావు, ఇది అపరాధం అని ఆయన అనుకున్నాడు. అంటే లేదు, మీకు ఈరోజు మొదటి లైన్ వచ్చింది, మీరు బాబా పాదాలు పట్టుకున్నారు కాబట్టి నేను మీ పాదాలు పట్టుకుంటే అది బాబా వైపు కూడా చూడడం లేదు, దీన్ని ఆశీర్వదించట్లేదు. అంటే ఆయన ఏం ప్లాన్ అని అడుగుతున్నాను. అంటే బాబా నేను గుడి కట్టాలని అనుకున్నాను, ఈ ప్లాన్ వేసుకొచ్చాను అని చెప్పి ఆయన బాధపడుతుంది. నేను విన్నాను, స్టూడెంట్. ఇది విన్నాక నేను తిరిగి వెళ్ళి అక్కడ ఆ పొట్టికలు వరండాలో కూర్చున్నాను. బాబా పిలిచారు, ఒక 4-5 పిల్లల్ని మేము పిలిచి అక్కడ పిలిచారు. లోపల వెళ్ళి కూర్చున్నా. బాబా మాట్లాడుతుంటే ఏం సమాచారం అంటాను. బాబా అంటుంటే నాకు ధైర్యం తీసుకొని అప్పుడే ఫ్రెష్గా విన్నాను కదా, ఈ ఇన్సిడెంట్ చెప్పాను. స్వామి ఒకసారి మీకోసం 3 వారాల నుంచి కాచుకున్నాడు అంటే ఏమంటారు, ఏమన్నా రికమెండేషన్ తీసుకొచ్చేవా? ఆయన ఏదో ప్లాన్ తీసుకొని వచ్చాడంట. స్వామి ఆశీర్వాదం కోసం వచ్చారు, ఆయన వెయిట్ చేస్తున్నారు. ఏం ప్లాన్ అంటే మందిరం కడతారు. నాకేంటి స్వామి మందిరం కట్టేవాడికి ఆ ఆశీర్వాదం దొరకలేదే అనే ఒక లోపల అనిపించి ఈ మాట చెప్పారు. స్వామి మందిరం కట్టారంట. స్వామి మందిరం కట్టాలని ఉన్నారు. పాపం రోజు కాలేజీ ఆయన రేపు వెళ్ళిపోవాలని చాలా బాధపడుతూ ఏడుస్తూ బయట కనపడ్డారంటే, అయ్యో అట్లా ఏడుస్తున్నాడా, పోయి ఖర్చుతో దూడ్చుకో అన్నారు. అందుకే మీకు స్మరణ చేస్తున్నాను, వినిపించానంటే అది విన్నాక ఒక 2 minutes ఇంకా అలా సైలెంట్గా ఉంది. అతని కుమారుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివేసి 2 సంవత్సరాలుగా ఉద్యోగం లేకుండా ఉద్యోగం వెతుకుతున్నాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. సంబంధాలు వెతుకుతున్నారు, ఏది కూడా కుదరడం లేదు. కుమార్తెకు వివాహం చేయడానికి ఇబ్బంది పడుతూ చదువుకున్న ఒక అబ్బాయిని పెట్టుకొని వాడికి ఉద్యోగం లేదని ఈయనకు 4 గుళ్ళు కడతానని పరిగెత్తున్నాడు. ఈయనకి నేను ఆశీర్వదిస్తానని స్వామి అలా యాదృచ్ఛికంగా చెప్పారు. చెప్తే నేను చిన్న వయసు ఇంక్లూసివ్నెస్ తెలుసుకోవాలనేటువంటి ఒక ఇది. సరే స్వామి భజన అయిపోయింది, వాడు మందిరానికి వెళ్ళిపోయారు. నేను బయటకు వెళ్తే ఇతను అక్కడ తారాసపడ్డాడు. వెతుక్కున్నా నేను కూడా. ఇతను ఆ ప్లాన్ పట్టుకొని తారాసపడితే దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళి సరే మీకు అబ్బాయి ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నాడు. చదువు అయిపోయిందా? ఏం చదువుకుంటే లేదు, అయిపోయింది బాబు. నాకు ఆయన తెలుస్తాను, నో నథింగ్ టు డూ విత్ ఇట్. నాకు అతనికి పరిచయం లేదు, బట్ ఇదే పరిచయం. అయినా పరిచయం లేకుండా ఆయన స్వామి మందిరం కట్టారని నేను తీసుకెళ్ళి స్వామి దగ్గర మాట్లాడాను ఆయన గురించి. అదొకటే మాకు పరిచయం. సో పిల్లవాడు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అంటే ఉద్యోగాన్ని వెతుకుతున్నాడు, ఇంకా దొరకలేదు ఆయన. సరే మీకు ఇంకెవరైనా పిల్లలు ఉన్నారంటే లేదు, మా అమ్మాయిలో ఉంది, పెళ్లి చేయాలా వెతుకుతున్నాను. నాకంటే కన్ఫర్మ్ 2 స్వామి చెప్పారు. నేను చెప్పాను సార్ మీరు బస్సు ఎక్కండి, స్వామి ఎక్కడ మళ్ళీ చూడరు, ఎందుకంటే నేను ఎందుకు చెప్పాను. నేను ఇలా అయిందంటే ఆయన ఎంతో సంతోషపడి
అయినా నీవు మరి మాకు మీరు ఎవరో తెలియదు కానీ నువ్వు సాయం చేశారు, నేను వెళ్తానని అంటే దుఃఖంతో పోకుండా తన రెస్పాన్సిబిలిటీ ఉంది కదా నేను చేయాలని చెప్పే ఉద్దేశంతో తిరిగి వెళ్ళిపోయారు. బాబా ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా గుళ్ళు కట్టాలి. పెద్ద పెద్ద స్వామి ఒక ఉపన్యాసంలో చెప్పారు, నా కోసం గుళ్ళు కట్టద్దండి, నా కోసం చౌల్ట్రీలు కట్టద్దండి, నా కోసం ఏం కట్టద్దండి, నాకు కట్టవలసినంత మీ హృదయంలో ఇంత చిన్న జాగా ఇస్తే చాలు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఇంత అద్భుతంగా జరుగుతున్నారు. నిజంగా కూడా ఎంతో ఆనందంగా ఉంది నేను చూసి. స్వామికి మనం గుడి కట్టాలంటే అది ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి స్వామికి మనం గుడి కట్టలేం, కానీ ఈ గుళ్ళు కట్టుకుంటున్నాం, మందిరాలు కట్టుకుంటున్నాం, ఏం కట్టుకున్నా ఇది మన కోసమే, మన ఆనందం కోసమే, మన స్వామిని ఇక్కడ చూసుకొని ఆనందపడడానికే మనం కట్టుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పెద్ద పెద్ద గుళ్ళతో స్వామి కోసం సెంటర్స్ అంతా తయారు చేస్తూ వాళ్ళ సెంటర్కి రావడం. ఇప్పుడే మన వెంకటరావు చెప్పారు, ఇక్కడ ఒక ప్రశాంతి నిలయంగా ఉండాలి, పుట్టపర్తి మాది తయారు కావాలి, పుట్టపర్తి మాది తయారు కావాలి అని ఒక ఉంటే పుట్టపర్తి మాదిగా తయారవుతుంది. ఎలా అంటే పుట్టపర్తిలో మనం ఏమేం చేస్తున్నాము అనేటువంటిది ఇక్కడ కూడా మనం చేస్తూ వస్తే, భక్తులందరూ కలిసి చేస్తూ వస్తే ఇది పుట్టపర్తి కంటే ఉంటుంది. పుట్టపర్తిలో ఈరోజు బాబా 100వ సంవత్సరం చేసుకుంటాము. స్వామి 25వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు పుట్టపర్తి ఆశ్రమాన్ని ప్రారంభించారు. 75 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా ఎక్కడైనా ఏ రోజు కూడా కోవిడ్లో 2 సంవత్సరాలు మేము ఆశ్రమాన్ని క్లోజ్ చేసినా కానీ 4:30 పొద్దున ఓంకారం జరిగింది, శుక్రవారం జరిగింది, వేదపఠనం జరిగింది, భజన్స్ జరిగాయి. ప్రతిరోజు ఒకరోజు మేము నగర సంగీతంలో ఇద్దరే ఉన్నారు, అయినా నగర సంగీతం అయితే ఆపలేదు కోవిడ్ టైంలో. అలా ప్రతి ఇంతవరకు ఏ రోజు కూడా ఇంత కూడా బ్రేక్ లేకుండా 75 సంవత్సరాలుగా అప్రహితంగా ఏదైనా ఒక ప్రదేశంలో భక్తులు తమ యొక్క హృదయాల నుంచి ప్రార్థన చేశారంటే అది ప్రశాంతి. అందుకే ఈరోజు ప్రశాంతంగా అడుగు పెడతానే ఎక్కడ లేని ప్రశాంతత మనకు అక్కడి నుంచి వస్తుంది. ప్రపంచం ఎక్కడెక్కడి నుంచో జీవితంలో విసిగిపోయిన వాళ్ళు, జీవితంలో కష్టపడుతున్న వాళ్ళు, సేద చేరే వాళ్ళని కోరుకుంటున్న వాళ్ళు ప్రపంచ నలుమూల నుంచి వచ్చి అక్కడికి వచ్చి అక్కడ ప్రశాంతి లేదు, సేదజీవి కొంచెం ప్రశాంతం గుండెల్లో వాళ్ళని మించుకొని మళ్ళీ తిరిగి వాపసు పోతున్నారంటే స్వామి ఎప్పుడు చెప్పేవారు, మీరంతా మొబైల్ ఫోన్స్ అంతా ఉన్నాయి, మీరు ఛార్జింగ్ అయితే ఏం చేస్తాం, మనం ఛార్జింగ్ అయితే పోయి ఛార్జ్ పెడతాం. అట్లా మీకు కూడా మీ జీవితాల్లో మీకు ఎవరైనా డిశ్చార్జ్ అయితే మీకు కొంచెం ఏదో న్యూనతగా అనిపించినప్పుడు ప్రశాంతంగా వచ్చి అక్కడ ఛార్జ్ చేసుకొని మళ్ళీ మీరు అంతా వెళ్ళిపోవడం బాబా ఎప్పుడు చెప్పేవారు భగవంతుడు. అందుకే సత్యసాయి మందిరాలు కానీ సత్యసాయి ప్రశాంతి నిలయంలో ప్రత్యేకంగా ఎక్కడైనా హుండీ కనపడు, ఎక్కడే కానీ హుండీ మీరు తీసుకెళ్ళి ఏదైనా దక్షిణ వేయాలన్నా హుండీ కనపడదు. ఎందుకంటే బాబా ఏం చెప్పారు, దేవుడు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. దేవుడు మనం ఇచ్చేవాడు కాదు. ఇప్పుడంతా వ్యాపారం చేసుకున్నాం కానీ దేవుడికి మనం ఇచ్చేది ప్రతి ఒక్కటి, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క ప్రసాదం అనేటువంటిదే బాబా మనందరికీ ప్రబోధించారు. సత్యసాయి భక్తులు అందరూ కూడా అలానే ప్రగాఢంగా నమ్ముతారు. వాళ్ళ జీవితంలో ఏం జరిగినా, మంచి అయినా చెడైనా ప్రతి ఒక్కటి కూడా ఆ భగవత్ ప్రసాదంగానే స్వీకరిస్తారు కాబట్టి ఆనందంగా ఉంటారు. మీరు ఎవరైనా చూడండి సాయి భక్తులు నవ్వుతూ ఆనందంగా కనపడతారు. వాళ్ళ కష్టాలు ఎన్నైనా ఉండండి. నేను ఒకరోజు మందిరంలో మా గెస్ట్ హౌస్ ఉంది శాంతి భవన్ అని, అక్కడ ఒక అబ్బాయి నేను మామూలుగా అదృష్టంగా వెళ్ళి అక్కడికి ఏదో గెస్ట్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను. ఒక కుర్రాడు 20-25 years ఉంటుంది. స్టార్ట్ తీసుకుంటే ఎక్కడి నుంచి వచ్చారంటే నేను తమిళనాడు నుంచి వచ్చానని చాలా ముగ్గురు యంగ్స్టర్స్ ఉంటే నేను ఏం చేస్తున్నాను మాట్లాడుతూ అబ్బాయి భుజం మీద చేసి అలా చాలా సంతోషంగా చిన్న వయసులో కూడా నువ్వు సేవ చేయాలని వచ్చావని చెప్పి అడిగితే బలవంత ఏడ్చేటువంటి అబ్బాయిగా అనుకోకుండా నీ అలా వచ్చేస్తుంటే ఏమైంది ఇక్కడ ఏమైనా ఎవరైనా అన్నారా, నీకేమైనా కష్టాలు ఉన్నాయని చెప్పి నేను చిన్నవాడు కదా నాకు తమ్ముడు వాళ్ళని మాట్లాడుతుంటే వాడు అబ్బాయి చెప్పిన మాట ఇది ఏం చేశారు, నాకు ఒక సిస్టర్ ఉండేది, ఒక
కేవలం ఒక 5-6 రోజుల క్రితమే ఆ అమ్మాయి చనిపోయింది. మా అమ్మ నాన్న తీసుకొని నాకు సేవ ఉందంటే వాళ్ళకి మనసు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు 23 సంవత్సరాల అమ్మాయి నా సిస్టర్ చనిపోయింది. వాళ్ళ మనసు ప్రశాంతత కలగాలని మా ఇంట్లో అందరూ సేవ వచ్చేసారు. 6 రోజుల తర్వాత జస్ట్ 6 days ఆఫ్టర్ దాట్ వాళ్ళు అంటే సత్యసాయి ప్రశాంతిలో కొందరు వెడ్డింగ్ కార్డు ఇచ్చేకి వస్తారు, కొందరు కుటుంబం మీద తలపడే ప్రాబ్లం ఉందని ఇంకో గురించి చెప్పుకొని వస్తారు, కొందరు పిల్లలు పుట్టారని తీసుకొచ్చి స్వామి దగ్గరికి వస్తారు, కొందరు పిల్లలు కలగాలని చెప్పి కూడా వస్తుంటారు, కొందరు ఇలా అన్ని రకాల వాళ్ళు. ఉద్యోగం వచ్చిందని చెప్పుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం పోయింది మా సాయం అడిగేవాళ్ళు ఉంటారు. అంటే ఒక పుణ్యక్షేత్రానికి రకరకాల వాళ్ళు వస్తుంటారు, అన్ని రకాల వాళ్ళు వస్తుంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొందరు ఏరోప్లైన్లో వచ్చినా 2 రోజులు పడుతుంది. అర్జెంటీనా, చిలీ, అంత దూరం, బ్రెజిల్, అంత దూరం నుంచి వస్తుంటారు. వాళ్ళ టికెట్కే ఖర్చు అవుతుంది, 3-4 లక్షలు ఖర్చు అవుతుంది మాకు వచ్చిపోవడానికి. అయినా అంత దూరం నుంచి వస్తే మనకు ఈ జీవిత ప్రయాణంలో ఎగిరే మన పక్షులు ఎక్కడైనా సేద దగ్గర ఒక కొమ్మ కనపడాలి, ఒక చెట్టు కొమ్మ తింటే ఎంత ఆనందంగా ఎక్కడ బాబాయో, అదేవిధంగా ఈ జీవిత ప్రయాణంలో కలిసిపోయిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఒక మహావృక్షాన్ని వెనుక వచ్చి అక్కడ వారి సేవ చేసుకుంటారు. ఈరోజు సత్యసాయి సేవలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. నేను చేసినటువంటి సాయి స్వామి సంకల్పం చేసిన వాటర్ బాటిల్స్ అయితే కానీ, స్వామి యొక్క మెడికల్ మిషన్ అయితే ఈ హాస్పిటల్స్లో ఒక వినూత్నమైన హాస్పిటల్, మొబైల్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. అంటే ఒక సీమెన్స్ బస్ పైన ఒక హాస్పిటల్, ఫుల్ హాస్పిటల్ ఏమేమి ఉంటాయి, ఎక్స్రే ఉంటుంది, ఈసీజీ ఉంటుంది, అన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, అన్ని రకాలైనటువంటి టెస్టులతో మా వాళ్ళు పక్కనకి వెళ్ళి అక్కడ సేవ చేస్తుంటారు. దాదాపు 400 గ్రామాలు కవర్ చేస్తాం. ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి 400 గ్రామాలు కవర్ చేస్తాం. ఇప్పటికీ కూడా 350 డాక్టర్ల రొటేషన్ మీద ప్రతిసారి వచ్చి వాళ్ళు ఏమి ఆశించకుండా ఎవరు వాళ్ళు పల్లెల్లో అక్కడ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గర వాళ్ళకి సేవ చేసుకుంటారు. వాళ్ళు ఒక నెలలో 4 రోజులు మేము స్వామికి సేవ చేస్తాం, స్వామికి అంకితం చేస్తామని అలా కమిట్ అయి 350 మంది డాక్టర్లు గత 16 సంవత్సరాలుగా ఈ మొబైల్ కోసం ఎన్నో లక్షల మంది ఆ మొబైల్ హాస్పిటల్ క్యాంప్ ఉందంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు పక్క జిల్లా నుంచి కూడా వస్తుంటారు. నలుగురు పక్క జిల్లా నుంచి ఎందుకు వస్తారు, ఇదిలో గ్రామంలో పెట్టుకుంటారు అంటే లేదు ఈ డాక్టర్లు హైదరాబాద్ పోతే వాళ్ళ అపాయింట్మెంట్ దొరకదు, వాళ్ళు ఇక్కడైతే ఈజీగా దొరుకుతారని చెప్పి వాళ్ళంతా ఇక్కడికి వస్తుంటారు. అంటే అలాంటి ఒక గొప్ప డాక్టర్లు కూడా పల్లెలకు వెళ్ళి ఆ గ్రామాల్లో వాళ్ళ ఇంటి దగ్గర సేవలు అందిస్తున్నారంటే ఇది ఎవరి స్ఫూర్తి? ఇది కేవలం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అలా చెప్పుకుంటే ఎన్నో సేవలు. రోజు 150 దేశాలు స్వామి యొక్క ఆర్గనైజేషన్, స్వామి యొక్క సంస్థలు, ఆ సంస్థలో జరుగుతున్న సేవలు అవి అందరూ కూడా గుర్తిస్తున్నారు. వచ్చి మనకి నవంబర్ మాసంలో స్వామి యొక్క శతాబ్ద మహోత్సవాలు అందరూ వైభవంగా జరుపుకోవాలని చెప్పి సాయి భక్తులు అందరూ కూడా ఒప్పికొడుతున్నారు. ఇప్పటికే అనేక ఏర్పాట్లు జరిగాయి. నేను గౌరవనీయ ముఖ్యమంత్రి కూడా రమ్మన్నా నాకు కూడా నాకు అది ఒక అదృష్టంగా కూడా ఉంటుంది. నేను వచ్చి అక్కడికి పాల్గొంటానని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరూ తెలంగాణ ఆంధ్రాన్ని కాదు కానీ మనందరూ ఎప్పుడు కూడా డిసెంబర్లో ఎప్పుడైనా మీరు చూసుకుంటారండి. ఎన్ని కార్యక్రమాలు ఏమన్నా మనం చేయాలంటే మేము చేయగలిగింది ఉన్నదే సేవ చేయగలం. సత్యసాయి సంస్థలు అంటేనే సేవ చేయడానికే ఉన్నది. కాబట్టి సేవాకార్యం ఎప్పుడు చేయాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ కల్వకుర్తి ఉన్నటువంటి ప్రజలు డివోటీస్ ఇంత మంచి మందిగా తయారు చేసుకోవడం ఈశ్వరయ్య నాన్నబాబు గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఈశ్వరయ్య గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, 12 సంవత్సరాలు ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా 12 సంవత్సరాలు సత్సాయి ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆయన. తర్వాత అప్పుడే వెంకట్రావు కూడా పరిచయం, అప్పుడే వచ్చేవాళ్ళు కొనుగోలుకి వచ్చినప్పుడంతా ఏదో నా ఊళ్ళో బతిగా వాళ్ళు
మాట సాయమో ఏదో ఒక సాయం చేస్తూ అలాగే ఒక మంచి బాండేజ్ ఏర్పడి వీళ్ళందరూ కూడా ఇంకా చిన్న వయసులో ఉన్నారు. వీళ్ళందరూ ఆల్మోస్ట్ గ్రౌండ్ టుగెదర్ అందరూ కలిసే పెరిగాము. వీళ్ళందరూ ఎంత డెడికేట్గా సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్క స్థాయి భక్తుడు కూడా ఒక స్థాయి సైనికుడుగానే సేవా సైనికుడుగానే ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా సేవలు జరుగుతుంటారు. కొన్నిసార్లు ఎక్కడైనా కానీ ఈ డిజాస్టర్స్ జరుగుతుంటాయి, ట్రైన్ యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా ఫ్లడ్స్ కానీ ఎక్కడైనా పోతే మనం ఒకసారి కర్నూలు జిల్లాలో ఒకసారి మాకు ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ కలెక్టర్ ఫోన్ చేసి ఈ అక్కడ చనిపోయిన వాళ్ళ దేహాలని తీసే బాధ్యత మాత్రం సత్యసాయి సేవా సంస్థలు మాత్రమే తీసుకోగలరు. ఏం సార్ ఇలాంటి వారికి ఇచ్చారు మాకు మీరు ఇలాంటి కోరుకోలేదంటే లేదు, ఇది మీరు తప్ప ఎవరు చేయకూడదు, చేయకూడదు కూడా. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గడిలో ఏమైనా ఉంటాయి, మన జోబులు ఏమైనా ఉంటుంది, విలువైన వస్తువులు ఉంటాయి. ఇది ఎవరికి ఇచ్చినా ఇది మాకు అవి చేరకపోవచ్చు. సత్యసాయి వాళ్ళకి ఇస్తే చనిపోయిన వాళ్ళు చేరకుండా ఉంటాయేమో, చేయించవచ్చు, వాళ్ళు ఏమైనా వేసుకోవచ్చు, వాడవాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి. అది సత్యసాయి అంటే ఆ నమ్మకం. మాకు మా దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయితే కూడా అంత ఫస్ట్ అది దేశవ్యాప్తంగా తెలిసినటువంటిది. ఏదైనా డిజాస్టర్ జరిగితే మొట్టమొదటి ఆ ప్రదేశానికి సత్యసాయి సంస్థల నుంచి ఎక్కువగా చేరుకుంటారు. ఏదైనా సేవ అంటే సేవలు చేయడానికి ఎప్పుడు కూడా వెనకాడకుండా ఉండే ఒక సేవా సైన్యాన్ని బాబా యొక్క స్ఫూర్తితో తయారు ఇలాంటి వారు ఈరోజు ఆ స్ఫూర్తి ఈరోజు ఈ అందమైనటువంటి మందిరం మరి కల్వకుర్తి ప్రజల అదృష్టం. నిజంగా ఈరోజు మరి స్వామి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈరోజు నుంచి ఇక్కడే నాకు అదృష్టం వచ్చింది. అయితే ఇప్పుడు బయలుదేరారు. నాకు చిన్న స్వామి వదిలిపోతున్నాం, జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఆ మాటలు అంటే స్వామిని ప్రతిష్ఠించడం అంత ఆషామాషి విషయం కాదు. ఈరోజు కల్వకుర్తి ప్రజల్లో ఒకరిగా స్వామి ఇక్కడ ఉండబోతున్నారు. మేము మందిరం పెట్టాలి, గృహప్రవేశం చేసుకుంటే మనం ఎక్కడ అనుకుంటాం కదా. కల్వకుర్తి మందిరంలో ఈరోజు స్వామి ఇక్కడ ప్రతిష్ఠ చేసి గృహప్రవేశం చేసుకున్నారు. మీరందరూ కూడా వారికి పొద్దున సాయంకాలం భజన అంటే ఇష్టం, అది నిత్యం జరగాలి. పుట్టపర్తి వారి జరగాలంటే ఇక్కడ పుట్టపర్తిలో కార్యక్రమం కూడా వెంకటరాములు అభివృద్ధి చూస్తూ ఉండాలి. నేను అడుగుతూ ఉంటాను, ఫోటోలు పెట్టుకుంటాను. నేను కొంచెం ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. నేను అందుకే చెప్తారు అందరూ ఎక్కువ బిజీ అని చెప్తుంటారు, కానీ వస్తే అన్ని అడుగుతానని చెప్పి కొంచెం దూరంగా ఉంటుంటారు. అయితే అన్ని కార్యక్రమాలు ఎస్పెషలీ సత్యసాయి సేవా సంస్థల్లో ఎక్కువగా 70% మహిళలే ఎక్కువ దీన్ని చూసుకోవడం. మగవాళ్ళు స్టేజ్ పై ఉంటారు కానీ పనంతా ఎక్కువగా ఆడవాళ్ళు. 70% ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలు జరిగేది. ఈ సమితిలో కానీ భజనలో కానీ మాకు బాల వికాసం ఉంటుంది. బాల వికాసంలో 4 లక్షల మంది పిల్లలు ఉన్నారు. బాల వికాసంలో పిల్లలు 26,000 మంది టీచర్స్ ఉన్నారు. అందరూ కూడా ఎక్కువ శాతం ఆడవాళ్ళే ఉంటారు. మరి కల్వకుర్తిలో ఉన్నటువంటి వాళ్ళు స్వామి బాగా చూసుకోండి. స్వామి మందిరాన్ని శుభ్రంగా మీరే మీ చేతిలో పెడుతున్నాం. మీకు అంటే నాకు డౌట్ ఏదో పని మీద బయట పోయినామని ఏదో నాకు సార్ చెప్తారు, కానీ మీరే చక్కగా చూసుకుంటారు. ఇంట్లో చక్కగా చూసుకునేది ఆడవాళ్ళే, వాళ్ళే చక్కగా చూసుకొని స్వామిని బాగా చూసుకుంటారని స్వామి ఎల్లవెల్లా మీ అందరికీ కూడా మీకు, మీ కుటుంబాలకి, మీ పిల్లలకు వాళ్ళ పైన ఎప్పుడు వాళ్ళ చల్లని చూపు ఎప్పుడు మీ పైన ఉండాలని కల్వకుర్తి డివోటీస్ కానీ కల్వకుర్తి ప్రజలందరిపైన కూడా వారి అనుగ్రహం ఆశీస్సులు ఉండి మీరందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు కలకాలం నవ్వుతూ పిల్లలతో బాగా ఉండి అభివృద్ధి కావాలని చెప్పి ఆ స్వామి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. సాయివారి వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత స్వామివారు సింహాసనంపై సుఖాసీనులైనారు. స్వామివారు మాత్రమే కాకుండా స్వామివారి పరివారంలో తీసుకొచ్చి ప్రశాంతి నిలయాన్ని, ప్రశాంతి సన్నిధిని తీసుకొచ్చారు. ఆనందంగా ఉన్నాము సార్. ఎందుకంటే ఈ మధ్య ప్రశాంతి సన్నిధిగా పెట్టుకున్నాం సార్.
సార్ సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు శ్రీ గుబ్బా శంకరయ్య గారిని మా తల్లి వందల సమర్పణ కావాల్సిందిగా కోరుతున్నాను. ओम श्री साईराम उदय निवासी भगवान श्री सत्यसाई बाबा वारी श्री दिव्य शताब्दीలకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ విశేషణ సభ్యులందరికీ ముఖ్యంగా మన ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్ గారికి, స్టేట్ ప్రెసిడెంట్ గారికి, జిల్లా అధ్యక్షుల వారికి, స్టేట్ ఆఫీస్ బేరర్స్కి, సమితి వచ్చిన సభ్యులు, ప్యానెలర్స్, భద్ర మండలి సభ్యులందరికీ, మహిళలకు, పురుషులకు, ఇంకా పాల్గొన్న సభ్యులందరికీ, జిల్లా పరంగా వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి, బాధ్యతలో ఉన్న అందరూ ఆఫీస్ బేరర్స్కి, మిగతా వారందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని అనుగ్రహాన్ని పొందినందుకు, ఇంకా మా మీద ఇంకేమన్నా ఉన్నా కూడా ఆశీర్వదించి ఆనందపెట్టి అందరినీ ఒక మంచి మార్గంలో, ఒక సేవా కార్యక్రమంలో, అన్ని కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్ళి వచ్చిన స్వామి గారికి కృతజ్ఞతలు. ఇంకా మా నుంచి ఏమైనా కొన్ని ఇబ్బందికరంగా జరిగినా కూడా అన్నిగా భావించి తప్పుగా అనుకోకుండా మంచి కార్యక్రమంలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని చెప్పని అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా సాయిరాం. స్వామివారికి హారతి కార్యక్రమం ఉంటుంది. ఇది స్వామివారి యొక్క ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క మందిరానికి 108 మంది ట్రస్ట్, శాశ్వతమైనటువంటి ట్రస్ట్ సభ్యులు. ఇందులో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇందులో వారికి రిజిస్టర్ జరుగుతుంది. వాళ్ళు ఇందులో భాగం పంచుకుంటున్నారు. 3 మెంబర్స్ ఉన్నారు, ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ సార్ యొక్క సూచన ప్రకారం 9 మంది చేసుకున్నాం. ట్రస్ట్ 108 మందిగా ఉన్నారు. అది వారిని ప్రార్థించడంతో వారు అనుమతించారు వీరికి మెమోస్ ఇవ్వడం. ఇంకా ముఖ్యంగా మాకు ఆత్మీయ సోదరుడు కూన చంద్రశేఖర్ గారు, నిజంగా చెప్పాలంటే వారు ఎంతో మాకు తోడ్పాటు. ఇద్దరం కలిసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇద్దరం కలిసి వెళ్ళాం. తర్వాత కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా వారితో కలిసి మా మిత్రులు కూడా ఉన్నారు, వారితో చేసాం. కూన చంద్రశేఖర్ గారు ఎక్కడున్నా వారితో అందరం తీసుకొని పిలుస్తున్నాను. చంద్రశేఖర్ గారు రావాల్సిందిగా చేస్తున్నాం. ఇది మెమోటోస్ ఏంటంటే తర్వాత ఈ ట్రస్ట్ సభ్యులు, తర్వాత ఈ యొక్క చిన్న మెమోటోస్ సార్ చేతుల మీద త్వరగా రావాలి. లైన్లో వచ్చేసి ఎవరైతే రాసిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు, తర్వాత ఇస్తున్న వాళ్ళు కూడా మేము ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో మీరు చేతుల మీద స్వామి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా మేము చేస్తున్నాం. వారికి ముందు ఇక్కడ ఉన్న ఫస్ట్ సభ్యులు రండి, మీరు పేరుతో చేయలేదు రండి, శంకర్ గారు రండి. దయచేసి మీకు తెలుసు కాబట్టి రండి. ఎవరైతే ఫస్ట్ ఉన్నటువంటి 108 మంది శాశ్వత సభ్యులు లైన్లో
మనకి ఇప్పుడు వచ్చింది కల్వమ్మవాడు తీసుకున్నాను. దయచేసి వెనుక ఉన్న అడగడం వచ్చింది మీరే మీకు తెలుసుగా సార్ ఫస్ట్ సార్ సార్ మెమోస్ కింద ఉన్నాయి తర్వాత మీరు పంపిస్తాను వచ్చిన కారణం కింద మనం షాలో ఇంకా కారణం తీసుకోలేదు కింద షట్టాలో ఉంది షట్ట మెమోస్ కింద ఉన్న కారణం దయచేసి సోదరు తీసుకురావాలనుకున్నారా వచ్చేసారు మెమోస్ వచ్చేసారు రామాయణ తీసుకో
Remote shower ఇక్కడ సార్ వచ్చేసి విషయంలో వాడండి అలాగే సార్ ఇక్కడ 9 మెంబర్స్ ఉన్నారు అయిపోయింది సార్ ప్లీజ్ డెమోన్స్ట్రేషన్ Sarva
మన ఎమ్మెల్యే గారికి సన్మానిస్తాం. అదానా
ప్రసాదం అందరికీ కింద ఉంది. మనం కింద గేట్ సరిగా అయినట్టు Katakanlah sekitar pakai. Mana pun di sana. Tumpang, akan lupa, tumpang, jom.
మాట్లాడండి మా కొడుకు పెళ్ళికి అంటే మంచిగానే ఇచ్చిందండి తెలియదు అలా అప్డేట్ ఏం కావాలా వాళ్ళకి ఇచ్చే ప్యాకేజీ వాళ్ళకి ఇచ్చింది సంజయ్ మదనా మదన్ ఇక్కడ అరే చూడే ఓకే సార్ అయిపోయినా మదన 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 ఓకే అన్న ఓకే అన్న రవేనా ఫోన్ రవేనా రవేనా సార్ ఇక్కడ
ఓకే ఓకే రైట్